ప్రార్థన చేసుకున్న అనంతరం మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టి కారణభూతుడా, నీ బంగారు పాదములకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో నాన్న, ఈ తరుణాన్ని, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు నాన్న దేవా. ఇదిగో నాన్న, మళ్ళీ మాకు శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో నాన్న, మొదట తండ్రి మా పాపదోషాలు క్షమించండి దేవా. నీ సన్నిధానంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి కృపను దయచేయండి దేవా. రావాల్సిన బిడ్డలందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో నానా, నీ దాసుడు నిలబెట్టి తండ్రి అయ్యా, నీ నోటి బూరుగా వాడుకొని తండ్రి ఇదిగో నానా, శ్రేష్టమైన వాక్కులోకి మేము వెళ్ళుచుండగా నీ కృప మాకు తోడుంచుమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ప్రతిరోజు కూడా మరి జరుగుతున్న ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాల్లో తప్పనిసరిగా మరి చిన్న బిడ్డలైన వారు, యవనస్తులైనటువంటి వారు, స్త్రీలు, పురుషులు, మరి వృద్ధులు, మీరందరూ కూడా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, మరి రోజు రోజుకి చలి పెరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే నేను అనుకుంటున్నాను రోజు రోజు చలి పెరుగుతుంది, మరి మెల్లగా సంఖ్య కూడా తగ్గుతారేమో అనుకుంటున్నా. దేవుని కృపను బట్టి చలి ఎంత పెరిగితే అంత సంఖ్య పెరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గడ్డి చెబుదాం, దేవుని స్తోత్రం కలుగును గాక. మీకున్న ఆ సంతోషాన్ని బట్టి, మీకున్న ఆసక్తిని బట్టి నేనైతే నిజంగా సంతోషపడుతున్నాను ప్రియులారా. మరి ప్రతిరోజు కూడా ఒకరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి మీరు పాటలు పాడాలని ఆశ కలిగి ఉంటే మీకు పాటలు పాడడానికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది ప్రియులారా. ఎందుకంటే అందరికీ ప్రార్థన చేయాలనిపించిద్ది, అందరికీ పాటలు పాడాలనిపించిద్ది. సాధ్యమైతే దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాల వాక్యం కూడా చెప్పాలనేటటువంటి ప్రేరేపణ మనకు కలుగుతుంది మన హృదయంలో. ఎందుకంటే ఒకానొక సందర్భంలో నేను నా జీవితంలో ఇవన్నీ అనుభవించాను. ఒక ప్రార్థన చేయాలనిపించినా కూడా కొంతమంది నా నోరు కట్టేసినటువంటి సందర్భాలు, ఒక పాట పాడాలని మనస్సు గద్దించినా కూడా ఆ పాట పాడకుండా నా నోరు కట్టేసిన సందర్భాలు, దేవుని వాక్యం హృదయం నిండా నింపుకొని ఆ వాక్యం నాలో నన్ను మండిస్తూ మాట్లాడు అనిపించినప్పుడు, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చెబుదాం అనుకున్నప్పుడు కూడా నా నోరు మూసినటువంటి సందర్భాలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఒకటే బాధపడతా. దేవుని పిల్లలైనటువంటి వారికి నాకు ఎలాంటి ఆసక్తి ఉంటుందో, నాకు ఎలాంటి మనస్సాక్షి ప్రేరేపణ ఉంటుందో, సంఘంలో వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రార్థన చేయాలనిపించిద్ది, పాట పాడాలనిపించిద్ది, కొద్ది నిమిషాలు దేవుడు వాక్యం చెప్పాలనిపించిద్ది. అలాంటప్పుడు వాళ్ళ నోళ్ళు మూయకూడదు. దేవుని పిల్లలుగా అందరూ దేవుని కొరకు వాడబడాలి. పాటలు అందరూ పాడాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించిన మాటలు చెప్పడానికి అర్హులు. కాబట్టి మీరు అందరూ ఎదగాలి, అన్ని విధాలుగా మీరు ఎదగాలి. పాటల్లో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. రాబోయే భవిష్యత్ దినాల్లో మీరు ఒక్కొక్కరు నిలవబడి వాక్యాలు కూడా చెప్పాలి. అలాగే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. చిన్న అంశాన్ని ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానం చేసుకుపోయే అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ప్రశ్న. సృష్టికి ముందా తర్వాత? యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? సృష్టికి ముందా తర్వాత? ప్రేమ దేవుని వల్లరా, 2000 సంవత్సరాల క్రితము యేసు లేడా? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు? చాలామంది అనుకుంటున్నారు మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు ముందు సంవత్సరాల నుంచే ఉన్నాడు అంటున్నారు. చాలామంది బయట ఏమంటున్నారంటే, మీరు నమ్మినటువంటి, మీరు అనుసరిస్తున్నటువంటి మీ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల నుంచే ఆయన ఉనికి, 2000 సంవత్సరాల నుంచే ఆయన ఉన్నాడు, 2000 సంవత్సరాలకు పూర్వము లేదా 2000 సంవత్సరాలకు ముందు మీ యేసుక్రీస్తు లేడు అని అంటున్నారు కొంతమంది. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే,
యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు ఈ లోకంలో. 2000 సంవత్సరాల క్రితము ఆయన లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము పరలోకములో ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది, అంతేనా కదా. ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. కన్య మరియ తల్లి గర్భం గుండా ఆయన ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు కదా అయింది. కానీ ఆయన కన్య గర్భము గుండా రాక మునుపు కూడా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 2000 సంవత్సరాలు అయింది. మరి ఈ లోకానికి రాకముందు కూడా ఉన్నాడు. ఆయన కన్య మరియమ్మ తల్లి గర్భములో గుండా ఈ లోకంలోనికి రాకముందే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు ఆయన అనేది మనం ఆలోచించాలి. ఏమంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఇది మనకు తెలియాలి. చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదవండి. మీరు తెచ్చుకున్న మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు చదవగలిగిన వారందరూ కూడా, నేను పుస్తకం చెప్తాను, అధ్యాయం చెప్తాను, రిఫరెన్స్ కూడా చెప్తాను, 1-2 సార్లు చెప్తాను, ఓకేనా. మీరు కూడా భవిష్యత్తులో ఎవరైనా వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చినప్పుడు వన్ టైం రిఫరెన్స్ చెప్పేసేసి మీరు వాక్యంలోకి వెళ్ళిపోకండి. 1 టైం 2 టైం 3 టైమ్స్ చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే స్పీడ్గా తీయగలిగిన వాళ్ళు ఉంటారు, తీయలేని వాళ్ళు ఉంటారనమాట. కనుక చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్న మాటలు చదువుతున్నారు. మీరు చూడండి అలాగా మాటలు ఉన్నాయో లేవో. అమ్మ చదువు అమ్మ. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, పరలోకమందున్న తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. తండ్రి, లోకము పుట్టక మునుపు పరలోకములో నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన పెరిగి పెద్దవాడయ్యి యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు అంటున్నాడు. చూడండి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నీ కుమారుడిని ఇప్పుడు మహిమపరచుము అంటున్నాడు. 24వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయము 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారును చూడవలెనని కోరుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 24, ఇప్పుడు 25 చదువుతున్నారా? 24 కంటిన్యూషన్. ఈ మాట చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడు. చూడండి, ఎప్పుడంట? పైనేమో 17వ అధ్యాయము 4-5 వచనాల్లోనేమో తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ కుమారుడు మహిమపరచు అన్నాడు. 24వ వచనంకి వచ్చిన తర్వాత జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడు. అంటే జగత్తు పునాది, జగత్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? జగత్తు అనగా ఈ విశ్వం, ఈ సృష్టి, మన కళ్ళకు కనిపించే ఆకాశం, ఆకాశమందున్న సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉన్నవి, జలముల్లో ఉన్నవి, ఇవన్నీ కూడా విశ్వం అన్నమాట. అంటే ఈ జగత్తునకు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడు. లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు మహిమ ఉన్నది అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన శిలువ సంకల్పం కూడా ఎప్పుడుది మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చదవండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సంకల్పం కూడా అది ఎప్పటిది అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు.
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని. చాలు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణమును గుర్చినటువంటి ఆ సంకల్పం కూడా ఎప్పటిది అయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, జగత్తు అనగా ఈ విశ్వము పుట్టక మునిపే పరలోకములో ఉన్న తండ్రి యొక్క సంకల్పం అది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత సర్వలోకములో ఉన్న ప్రజలందరూ పాపం చేస్తారు. వారి యొక్క పాప ప్రక్షాళన కొరకై, వారి పాపములు తీసివేయుట కొరకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమవ్వాలి అనే సంకల్పం అది దేవునిది. ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ విశ్వం దేవుడు కలుగు చేయక మునిపే అది పరలోకమందున్నటువంటి దేవుని యొక్క సంకల్పం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి త్వరగా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఎక్కడున్నాడంటే, ఈయన యేసుక్రీస్తు ఆయన ఆదియందు ఎక్కడున్నాడంట? దేవుని యొద్ద, పరలోకములో దేవునిగా ఉన్నాడు. ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదు. ఇప్పుడు 14వ వచనంకి వచ్చిన తర్వాత మనం చదివితే, ఆ వాక్యమే పరలోకములో తండ్రి యొద్ద ఉన్న ఆ వాక్యమే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడనమాట. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు, మీ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాలకు ముందు ఆయన లేడు అంటున్నారు కదా. దానికి ఆన్సర్గా ప్రియులరా, 2000 సంవత్సరాలు అయింది ఆయన ఈ లోకానికి వచ్చి. మరి ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు వాక్యముగా ఉన్నాడు. ఆయన ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన తండ్రి యొద్ద పరలోకములో ఉన్నాడు అన్నమాట. ఆ పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైంది. మరి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లేడా అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుని యొద్ద పరలోకములో ఉన్నాడు, వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉన్న యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి కన్య మరియమ్మ తల్లి గర్భంలో గుండా ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైంది. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి యేసుక్రీస్తు సృష్టి పుట్టకముందే ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే శాస్త్రవేత్తలు మనం అడిగామనుకోండి, ఈ సృష్టి అనగా ఈ జగత్తు పుట్టి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు అయ్యిందయ్యా అని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ జగత్తు అనగా ఈ విశ్వం పుట్టి లేదా ఈ సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారమ్మా? 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. అంటే ఈ సృష్టి పుట్టక ముందే, ఈ జగత్తునకు దేవుడు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ఎక్కడున్నాడంట? ఆయన పరలోకములో ఉన్నాడు. అంటే ఈ సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని మనం అనుకుంటే, యేసుక్రీస్తు పరలోకములో ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి పుట్టకముందే, జగత్తునకు పునాది వేయబడక మునిపే 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రేమ దేవుని వల్ల. ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చూడండి, పరలోకములో తండ్రి కుడిపార్శ్వమందు వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం త్వరగా చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపాడంట. ప్రేమ దేవుని వాళ్ళరా. అమ్మా, అక్కడ ఉన్న మాట చూశారు కదా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 4వ వచనం తీశారా? గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఉన్న మాట అది. పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్న మాట ఏమంటున్నాడు? అయితే కాలము సంపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడంట. ఆయన అంటే ఈ లోకంలోకి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు చెప్పండమ్మా? ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి యొద్ద ఆత్మగా దేవునిగా ఉన్నాడు అన్నమాట. ఆ పరలోకములో ఉన్న తండ్రి యొద్దనున్న యేసుక్రీస్తుని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు ఈ లోకానికి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని? ఎందుకు పంపించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. పరలోకములో ఉన్న యేసుక్రీస్తుని కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడని మనం ఆలోచన చేస్తే దానికి ఆన్సర్ చూద్దాం ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పేజీ నెంబర్ చెప్పమ్మా. 223వ పేజీ క్రొత్త నిబంధన. 223వ పేజీ క్రొత్త నిబంధన. మా సంఘబిడ్డలు ప్రతి వాక్యం చెప్పడానికి నిలబడిన ప్రతిసారి కూడా చక్కగా నోట్స్ తెచ్చుకుంటారు, డైరీలు తెచ్చుకుంటారు, పెన్నులు తెచ్చుకుంటారు, చెప్పిన అంశం పెట్టుకుంటారు, చక్కగా దానికి తగ్గ రెఫరెన్స్లు అన్నీ కూడా చక్కగా రాసుకుంటారు. నిజంగా ఇది మంచి లక్షణం ఇది. చదువమ్మా. మరియు తండ్రి, చూడండి, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుట కొరకు అంట. చూడండి, పరలోకములో ఉన్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి పంపించాడంట. ఎందుకు పంపించాడు తండ్రి తన కుమారుణ్ణి అంటే, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుట కొరకు పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పంపించాడమ్మా యేసుక్రీస్తుని పరలోకమందున తండ్రి భూమి మీదకి? చెప్పండి, ఎందుకు? లోక రక్షకుడుగా ఉండుట కొరకు ఆయన ఈ లోకానికి తన కుమారుడిని పంపించారంట. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, చాలామంది అనుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మీద ఈరోజు నిందలు వేస్తున్నట్లుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఉనికి ఉందా అని మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల క్రితం నుంచి కాదు. ఏమండి, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు లేదా యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే, సృష్టికి ముందా తర్వాత అంటే సృష్టికి ముందే ఆయన పరలోకంలో ఉన్నవాడుగా ఉన్నాడు. సృష్టికి ముందే ఆయన పరలోకంలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఉన్నవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుంది కదా? ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలి? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవాడు కాదాయన. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి పుట్టక మునిపే మేము నమ్మిన మా రక్షకుడైన యేసు ఆయన పరలోకములో ఉన్నవాడుగా ఉన్న యేసుక్రీస్తు ఇదిగో ఈ లోకానికి రక్షించడానికి రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైంది. రాకముందు ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు అని చెప్పాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. 8:58. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడంట? నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఇక్కడ మరొక రిఫరెన్స్ చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము మనందరికీ పరిచయం ఉన్న రిఫరెన్స్ ఇది. ప్రతి సంవత్సరం మనం చదువుకుంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఉన్నవాడుగా ఉన్నాడు? ఆయన సృష్టికి ముందా సృష్టికి తర్వాత ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన చూడండి ఆయనగా యేసుక్రీస్తు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆకాశము కంటే భూమి కంటే ఈ పంచభూతముల కంటే ఈ విశ్వము కంటే అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఎక్కడ?
ఎక్కడ ముగించుకుందాం చెప్పండి? పరలోకంలో తండ్రి యొద్ద అన్నిటికంటే ముందుగా ఉన్నవాడుగా ఉన్నాడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నిటికీ సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఏమండి? ప్రకటన గ్రంథం 1:18 కూడా మీరు రాసుకోండి. సందర్భంలో ప్రకటన గ్రంథం 1:18లో కూడా ఆయన మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడునయ్యాడు కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను అనే వాక్యం అక్కడ రాయబడింది. మరొక రిఫరెన్స్ యోహాను సువార్త 17:4-5 వచనాలు. ఇందాక మనం చదువుకున్నాం కదా, 17:4-5 వచనాలు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ కుమారుని నీవు మహిమపరచుము అనే రిఫరెన్స్, అది కూడా అక్కడ రాసుకోండి. చివరిగా యెషయా గ్రంథం 48:16 వచనం. అమ్మ టీ రెడీ చేయండి ఎవరైనా వెళ్ళి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము ఈ సందర్భంలో 16వ వచనం చదవండి. 48:16. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి నుంచి ఆయన ఉన్నవాడిగా ఉన్నాడు? సృష్టికి ముందు నుంచి ఉన్నాడా, సృష్టికి తర్వాత ఉన్నాడా అనేది మనం ఆలోచన చేస్తున్నాం. చూద్దాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది అనగా అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు అనమాట. అన్నీ మూసేయండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఆయన పుట్టాడని ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ప్రతి సంవత్సరం మనం ఈ క్రిస్మస్ పండుగను మనం ఆచరిస్తున్నాం. మంచిదే. ఎవరైనా రేపొద్దున మీ వద్దకు వచ్చేసి ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నాడా, సృష్టికి తర్వాత ఉన్నాడా? మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాడు, ఆయన అంతకు ముందు లేడు అన్నారు అనుకో, మీరేం చెప్పాలి? ఇప్పుడు వెంటనే వాళ్ళ నోళ్ళు మూయించాలి. అజ్ఞానముగా మాట్లాడి వాళ్ళ నోళ్ళు ఏం చేయాలంట? మూయించుట. అది దేవుని చిత్తము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే క్రైస్తవుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండాలంట. మనల్ని ఎవరైనా సరే మన విశ్వాసమును గురించి, మన నిరీక్షణ గురించి, మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటి గురించి ఎవరైనా మనం ఏదైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ ప్రశ్న చెప్పడానికి మనం ఎలా ఉండాలంట? క్రైస్తవుడు ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలంట. సంపూర్ణంగా సిద్ధపడి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని ఈరోజు మీకు నేర్పిస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నాడా, సృష్టి తర్వాత ఉన్నాడా? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవాడా, 2000 సంవత్సరాల క్రితమే పరలోకములో ఉన్నాడా? 2000 సంవత్సరాల క్రితమే ఆయన పరలోకములో ఉన్నాడు. అయితే ఉన్నవాడైనటువంటి యేసుక్రీస్తుని పరలోకమందున తండ్రి లోకానికి ఎందుకు పంపించాడంట? లోక రక్షకుడుగా ఉండడానికి లోకానికి పంపించాడంట. ఓకేనా? కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. తాను చెప్పిన విధముగానే తిరిగి 3వ దినమున లేచి అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి ఆయన మరలా ఈ లోకానికి 2వ రాకల్లో రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే ఆయన నమ్మి వెంబడిస్తున్నటువంటి సిద్ధపడిన వధువుకు సంఘముగా ఉన్న మనందరినీ తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. మరి సిద్ధపడ్డావా? సిద్ధపడలేదా? సిద్ధపడితే ఎత్తపడతావు, సిద్ధపడకపోతే విడవబడతావు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలందరూ ప్రభువా, ఇందులో చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అయ్యా వృద్ధులు ఉన్నారు, తమ శరీరాల విషయంలో బలహీనులుగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా. ఏదేమైనా అయ్యా ఏది కూడా లెక్క చేయకుండా తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సమయంలో విత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల జీవితంలో ఫలము తీసుకొని రమ్మని యేసు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సందర్భంలో